ముందు వచనాల్లోనికి మనం వెళదాం. 6వ వచనాన్ని మనం చదువుదాం. 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. సరే, ఇక్కడ నుండి మనం ఈ యొక్క వాక్యాన్ని వినే మీరు ఇక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మీరు ఇక్కడ స్పెండ్ చేయవలసిందిగా మిమ్మల్ని చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క 3వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం దాకా ఒకే సీక్వెన్స్ ఆఫ్ ప్యాసేజ్ ఇది పోతూ ఉంది. మనము వచనముగా మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మొదటిగా పౌలు ఏమంటారంటే, సహోదరులారా మా వల్ల పొందిన బోధన అనగా పౌలు వల్ల చెప్పబడిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞాపించుచున్నానంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ వర్డ్. ఆజ్ఞాపించుచున్నానంటే ఇట్స్ లైక్ వార్నింగ్. మిమ్మల్ని ఆజ్ఞాపించుచున్నాను, మిమ్మల్ని వార్న్ చేస్తున్నానని పౌలు అంటున్నాడు. ఎందుకు, ఏ విషయమై వార్న్ చేస్తున్నాడు పౌలు ఇక్కడ? అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుడు నుండి తెసలోనిక పట్టణంలో, తెసలోనిక సంఘములో, తెసలోనిక చర్చ్లో కొంతమంది అక్రమముగా నడుచుకుంటున్నారు. అక్రమముగా నడుచుకుంటున్నారంటే కొంతమంది ఐడిల్గా ఉన్నారు. ఐడిల్గా ఉండడం అంటే సోమరిగా ఉన్నారు. కొంతమంది పని లేకుండా ఊరకనే ఉన్నారు. వీళ్ళు అక్రమముగా నడుచుకునేవారు. గ్రీక్ బైబుల్లో ఐడిల్ అనే ఒక సోమరి అనే ఒక మాటకి సరైన మాట ఇక్కడ తెలుగులోను తమిళ్లోను అక్రమముగానే ఉంది, కానీ అక్రమం కూడా ఒక సరైన పదమే. ఎందుకంటే ఏది పని చేయకుండా కూర్చునేవాడు అక్రమంగా నడుచుకుంటున్నాడు. ఎందుకు? ఎవరికి? పని చేసే వాళ్ళకి వాడు ఎట్టున్నాడంటే అక్రమముగా వాడున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే మా వలన పొందిన బోధన. పౌలు బోధన కరెక్ట్ అయిన బోధన. పౌలు యొక్క బోధన రైట్. పౌలు బోధన ఈస్ అబ్సల్యూట్లీ 100% రైట్. కానీ పౌలు బోధించిన ప్రకారము తెసలోనిక సంఘంలో కొంతమంది అంటే సమ్ కైండ్ ఆఫ్ పీపుల్, సోమరి వాళ్ళు ఏం చేయనంటున్నారంటే వాళ్ళు అలాగా జీవించడం లేదు. దే ఆర్ నాట్, సమ్ ఆఫ్ ద బ్రదర్స్ ఆర్ నాట్ లివ్ అకార్డింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ పౌలు యొక్క బోధన ప్రకారము కొంతమంది జీవించడం లేదు, అక్రమంగా జీవిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, ఈ కారణాన్ని మీరు అర్థం చేసుకుంటే మిగతా 12వ వచనం వరకు మీకు ఈజీగా అర్థమవుతుంది. దీనికి కారణం ఎందుకంటే కొంతమంది అక్రమంగా నడుచుకోవడానికి కారణం ఏంటి? అక్రమంగా అంటే ఏం పని లేకుండా సోమరిగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే దేవుని యొక్క రాకడ. 2వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, సహోదరులారా ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లు ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి చెప్పిన ప్రతి పత్రిక వలనైనను ఎవరైనా చెప్పినడలా మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా వలనని, బెదరకుండా వలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుని రాకడ. వీళ్ళు అక్రమంగా నడుచుకోవడానికి, ఏ పని చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే, వీళ్ళు సోమరిగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని రాకడ. దేవుని రాకడ ఇప్పుడే వచ్చేస్తుంది, దేవుని రాకడ అప్పుడే వచ్చేస్తుందని వీళ్ళు అలాగ జీవించడానికి కారణం ఏంటంటే, జీవించడానికి ఒక రీజన్ ఏంటంటే, వాళ్ళు దేవుడు రాకడ వచ్చేస్తుందని పూర్తిగా నమ్మేస్తే వాళ్ళు ఏం పని చేయాలి? వాళ్ళు ఏం పని చేయకుండా వాళ్ళు ఊరకనే ఉన్నారు. ఎందుకు ఊరకనే ఉన్నారు? దేవుని రాకడ వచ్చేస్తుంది, దేవుని రాకడ అప్పుడే వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుందని తెసలోనికలు వాళ్ళు నమ్ముచున్నారు. ఎందుకు వాళ్ళు నమ్మడానికి కారణం ఏంటంటే, వాళ్ళకు వచ్చిన పర్సిక్యూషన్, వాళ్ళకు వచ్చిన శ్రమలు ఎక్కువైపోతే మామూలుగా మనం కూడా అర్థం చేసుకుంటాము దేవుని రాకడ వస్తుంది. కానీ పౌలు అంటున్నాడు దేవుని రాకడ అప్పుడే రాదు, త్వరపడొద్దండి, మీరు చంచగల మనసులు కాకుండా ఉండండి, బెదరకుండండి. దేవుని రాకడ అప్పుడే రాదు. ఆయన రాకడ రావాలంటే ముందుగా కొన్ని సూచనలు జరగాలని 2వ అధ్యాయం అంతా కూడా క్లియర్ గా పౌలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాడు. ఇక్కడ కొంతమంది దేవుని రాకడ వచ్చేస్తుందని వాళ్ళ యొక్క ఉద్యోగాలు వదిలేసి, వాళ్ళ జీవన విధానాన్ని వదిలేసి ఊహకనే కూర్చొని ఉన్నారు. ఎక్కడ? సంఘంలో, పట్టణంలో, తెసలోనిక పట్టణంలో ఊరకనే వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఐడల్ గా ఉన్నారు వాళ్ళు. ఇదే అంటున్నాడు పౌలు, మీరు అక్రమంగా నడుచుకుంటున్నారు. వాళ్ళ ఐడల్ గా ఉండడము, సోమరితనంగా ఉండడము ఇతరులను బాధిస్తుంది. ఇతరులకు అన్రూల్ గా, ఒక రూల్ లేకుండా డిసిప్లైనరీగా వాళ్ళు ఇండిసిప్లైనరీగా నడుచుకున్నట్లుగా
వాళ్ళకి కనబడుతుంది. వీళ్ళు ఊరకనే కూర్చోవడం మాత్రమే కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతరుల యొక్క సొమ్ము పైన ఆశపడుతున్నారు. వీళ్ళు ఊరకనే కూర్చొని ఇతరులు దాన ధర్మాలు చేస్తారు చూడండి, వాళ్ళ యొక్క దాన ధర్మాల్ని తీసుకొని తింటున్నారు. ఇప్పుడు ఇలాగ వాళ్ళు చేయడం ద్వారా, ఇంకొకరి దగ్గర నుండి వాళ్ళు తీసుకొని తినడం ద్వారా పౌలు అంటున్నాడు, మీరు క్రైస్తవులనే సాక్ష్యాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు అన్ని జనుల ఎదుట. ఇది ఎక్కడ చెప్పాడు పౌలు? 1 తెస్సలోనిక 4:11-12 వచనాలు చదువుదాం. 1 Thessalonians 4:11-12. అలాగూ మాసిదోనియా అంతటి ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరిపించుకున్నట ఎందును మీ చేతులతో పని చేయటం ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాను. వార్న్ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట యందు మీ చేతితో పని చేయుట యందు ఆసక్తి కలిగి ఉండవలనని. మీరు పరుల జోలికి పోవద్దు. సంఘము వెలుపల ఉన్న వారి దగ్గరికి పోవద్దు. వీళ్ళు తెస్సలోనికల వాళ్ళు కొంతమంది సోమరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర పోయి చారిటీ తీసుకుంటున్నారు పని చేయకుండా. ఎందుకు పని చేయలేదు? దేవుని రాకడ వచ్చేస్తుంది. దేవుని రాకడ వచ్చేస్తుందని పని చేయకుండా ఉంటామా? ఇక్కడ తెస్సలోనికల వాళ్ళు అలాగా పౌలు అంటున్నారు, వాళ్ళ మధ్య మీరు ఎలాగ నడుచుకోవాలంటే మర్యాదగా, రెస్పెక్ట్ఫుల్ గా, ప్రాపర్ గా, డీసెంట్ గా, వాళ్ళకి ట్రబుల్ కాకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా క్రమముగా మర్యాదగా నడుచుకోండి. వీళ్ళు మర్యాదగా నడుచుకోపోవడానికి కారణం ఏంటి? వీళ్ళు ఏం పని చేయకుండా ఒట్టిగా కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఇచ్చే చారిటీ తింటున్నారు, ఇంకా వాళ్ళు పరుల జోలికి పోతున్నారు. వాళ్ళకి కావలసింది పొందుకోవడానికి వాళ్ళు ఇతరుల దగ్గరికి పోతున్నారు. వాళ్ళు అలాగ పోవడము బయట ఉన్న వారికి ఒక మంచి టెస్ట్ పోనీని సంపాదించదు, ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించదు. తెస్సలోనికల్లో ఉన్న కొంతమంది అలా ఉన్నారు. అది మంచి సాక్ష్యాన్ని అది సంపాదించి ఇవ్వదు. ఒక అవుట్ సైడర్స్ లో, బయట వెలుపల ఉన్న వారికి మనం ఎలాగ ఉండాలంటే ఒక మంచి సాక్ష్యముగా ఉండాలి. మంచి సాక్ష్యముగా ఉండాలంటే, మంచి సాక్ష్యము సంపాదించుకోవాలంటే మనం మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదగా నడుచుకోవాలంటే ఇతరుల పైన మనం ఆధారపడక మీ సొంత కార్యములను జరుపుకున్నట యందు మీ చేతితో పని చేయుట యందు ఆసక్తి కలిగి ఉండండి. మీ చేతికి పని ఉందా? దాంట్లో ఆసక్తి కలిగి ఉండండి. మీరు ఆ పని మీరు ఆసక్తిగా మీరు చేయాలి. ఇంకొకరు ఎవరైనా దాన ధర్మం చేస్తారని ఎదురు చూడొద్దు. మీ సొంత చేతులు ఉన్నాయా? చేతులతో పని చేసుకోండి. దాంతో ఆ వచ్చిన దాంతో మీరు తృప్తి పొందండి, తినండి, ఎంజాయ్ చేయండి అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ తెస్సలోనికల వాళ్ళు ఇతరులకు భారంగా ఉన్నారు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వాళ్ళు ఇతరులకు భారంగా ఉన్నారు. ఇక్కడ నేను ఒక కోట్ లాగా, ఒక మంచి మాట లాగా నేను చెప్పాలనుకుంటున్నాను. బీ ఏ బ్లెస్సింగ్, డోంట్ బీ ఏ బర్డన్. ఆశీర్వాదకరంగా ఉండండి కానీ భారంగా ఉండొద్దండి. బీ ఏ బ్లెస్సింగ్, డోంట్ బీ ఏ బర్డన్. ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ మనము ఇతరులకు భారంగా మాత్రం ఉండకూడదు. మనం బీ ఏ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదము మనమే పెట్టుకోవడానికి కాదు, ఆ ఆశీర్వాదం ఇతరులు కూడా పంచడానికి. అంతేగాని ఆశీర్వదించిన వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు కొట్టేయడానికి అంత బర్డెన్ గా, మనం భారంగా దేవుడు మనల్ని ఉంచలేదు. తెస్సలోనికల్లో కొంతమంది అలాగ ఉన్నారు. వాళ్ళని తాము సపోర్ట్ చేయకుండా, వాళ్ళు సొంత కార్యాలు చేయకుండా ఇతరుల పైన ఆధారపడి వాళ్ళు తింటున్నారు. యాక్చువల్గా పౌలు అంటున్నాడు, మీరు సొంత కార్యం చేసుకొని ఇతరులకు మీరు ఇవ్వాలి. యూ బీ ఏ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు. కానీ తెస్సలోనికల వాళ్ళు బయట ఉన్న వారి దగ్గర నుంచి తీసి తింటున్నారు. వీళ్ళు పౌలు అంటారు, మీరు పనిచేసి ఆసక్తిగా పనిచేసి మీ సొంత చేతుల్లో పనిచేసి ఇతరులకు ఇవ్వండిరా అంటున్నాడు తెస్సలోనికల వాళ్ళని. ఇందుకు వీళ్ళు కొంతమంది ఇలాగా చేయడం ద్వారా అక్రమంగా నడుచుకుంటున్నారు, అల్లరిగా, సోమరిగా నడుచుకుంటున్నారు, పని లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు.
ఇలాగ చేయడం వల్ల ఏమవుతుంది? పౌలు అంటున్నాడు, మొదటి తెస్సలోనిక 5:14 చెప్పబడుతుంది, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. వారికి ఎందుకంటే వారు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మారుతున్నారు. ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వాళ్ళ వల్ల. ఇతరులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అలాగ నడుచుకోవడం ద్వారా పౌలు యొక్క సువార్త కూడా ఆటంకంగా మారుతున్నారు. పౌలు ఆ సువార్త పౌలు చెప్పాడండి ఆ సువార్త? చెప్పలేదు. అదే పౌలు అంటున్నాడు 3వ అధ్యాయంలో, మా వలన పొందిన బోధన ప్రకారము అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్దను తొలగిపోవండి. మా వల్ల మేము ఈ బోధనే మేము చేయలేదే, మేము ఈ యొక్క టీచింగే మేము చేయలేదే. కానీ చేయని టీచింగ్ కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చేయని బోధనకి వీళ్ళు అలాగ నడుచుకుంటున్నారు. పౌలు అంటున్నాడు వాళ్ళ నుండి మీరు దూరముగా తొలగిపోండి, అంటే మీరు వాళ్ళ దగ్గర ఉండొద్దు, అదే నుంచి బయటికి వెళ్ళిపోండి అని పౌలు అంటున్నాడు. మా వలన పొందిన బోధన, పౌలు బోధించేది పని చేయమని బోధించాడు. పౌలు తాను పని చేశాడు. ఆ వచనాలు మనం చదువుదాం. పౌలు తాను పని చేశాడు, ఇతరులను పని చేయమని కూడా చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? 8వ వచనంలో మనం చదివితే, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండలేదు, ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింపగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. రాత్రింపగళ్ళు మేమేం చేశాము? కష్టపడి జీవనం చేశాం, కష్టపడుతున్నాం. పౌలు కష్టపడ్డాడు. ఎందుకు ఈ యొక్క పౌలు మాదిరిగా ఉండాల్సి వచ్చిందంటే, సంఘంలో కొంతమంది అలాగున్నారు. పౌలు ఇంతకీ మరి ఏమంటున్నాడంటే, మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మిమ్మును మేము మర్యాదగా కనుపరుచుటకై ఇలాగ చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. పౌలు ఇలాగ చేయడానికి కష్టమేం కాదండి. పౌలుకి ఆహారం పెట్టమంటే తెస్సలోనిక సంఘంలో ఘనత వహించిన స్త్రీలు, ధనవంతులైన వాళ్ళు, రిచ్ మ్యాన్స్ ఎంతో ఉన్నారు తెస్సలోనిక పట్టణంలో. ఆహారం పెట్టమంటే పౌలుకి ఎంతసేపు? కానీ పౌలు వాంటెడ్ గా కష్టపడ్డాడు. పౌలు రాత్రింపగలు జీవనం చేసి ఒక పక్క సువార్త చెప్పాలి, ఒక పక్క కష్టపడాలి. ఎందుకు ఇవి చేశాడు? తెస్సలోనిక సంఘంలో కొంతమంది పని చేయకుండా ఊరనే కూర్చోన్నాడు. పౌలుకి తెలియదా దేవుడు రాకుండా వస్తుందని? పౌలుకి తెలుసు. అయినా కూడా కష్టపడి మాదిరిగా వాళ్ళకు ఉన్నారు. ఈ సంఘంలో ఈ డిసార్డర్ ఉండడం వల్ల, అక్రమంగా నడుచుకోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే జీవనము డ్యామేజ్ అవుతుంది. జీవనం ఎలాగ ప్రజలు జీవించే జీవనము అడ్డుపడుతుంది. ఎందుకంటే కొంతమంది పని చేయకుండా కూర్చుంటున్నారా, సోమరిగా కూర్చుంటున్నారా, పని లేని వారుగా కూర్చుంటున్నారా, ఇతరుల యొక్క దాన ధర్మంలో జీవిస్తున్నారా, తింటున్నారా, 3 పూటలు తింటున్నారు, బాగుంటున్నారు. అదే పని చేసేవాడు పోయి కష్టపడాలి, పని చేయాలి, శ్రమ పడాలి, చెమట కారవాలి, అప్పుడే వాడికి ఆహారము. ఇప్పుడు వీళ్ళని చూసిన పని చేసేవాడికి ఏమనిపిస్తుంది? కష్టపడాలనిపిస్తుందా? 3 పూటలు వాడికి ఆహారం వస్తుంది, తింటున్నాడు, హాయిగా ఉంటున్నాడు. ఇది చూసిన వాడికి, ఇంకొకడికి, పనిచేసే వ్యక్తికి కష్టపడాలనిపిస్తుందా అండి? అనిపించదు. వీళ్ళు చెడ్డ మాదిరిగా మారుతున్నారు. పౌలు అంటున్నాడు, అయ్యా మేము ఇది బోధించనే లేదు, మా బోధనే కాదు ఇది, మేము బోధించనే లేదు, ఈ యొక్క టీచింగ్ మేము చేయనే లేదు, ఇలాంటి లైఫ్ స్టైల్ మేము చెప్పిందే లేదు. ఇలా ఉండడం వల్ల ఈ యొక్క జీవన విధానము ఇతరులను బాధ పెడుతుంది, ఇతరులను వాళ్ళు చేసే పనిని ఆటంకపరుస్తుంది. ఇన్ఫ్లుయెన్స్. ఈ యొక్క సోమరి వాళ్ళు ఎక్కువగా పనిచేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, పనిచేసే వాళ్ళు కూడా సోమరి వాళ్ళుగా మారడానికి కారణము వీళ్ళే. పని చేస్తూ ఉంటారు, సోమరిగా ఉండడం చూసిండ్రంటే ఏమవుద్దండి? వాళ్ళు కూడా సోమరితనం అనేది వాళ్ళలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. సాతాను ఈ యొక్క సోమరితనాన్ని చాలా వాడుకుంటారు. సోమరితనము సాతానికి సంబంధించింది, అది సాతాను యొక్క స్థలము, అది గలిబిలి. సోమరితనం గలిబిలిని తీసుకొని వచ్చింది సంఘాన్ని, దేవుని యొక్క సమాధానాన్ని పాడు చేస్తాను. ఎప్పుడు కూడా ఈ యొక్క సోమరితనము విషయము మనము జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే అది అన్గాడ్లీ లైఫ్ స్టైల్. అది దైవికమైన జీవితం కాదు, దైవికమైన లైఫ్ కాదు, అది అన్గాడ్లీ లైఫ్. అది ఏది? సోమరితనంగా ఉండడం, అక్రమంగా నడుచుకునే వారిగా ఉండడం. దేవుడు సమాధానాన్ని కర్త. అందరి మధ్యన అందరూ సంఘంలో సమాధానం ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. కానీ ఈ సమాధానం ఎవరి వల్ల పాడవుతుంది?
సాతానుకి ఆ సోమరితనం అనే కార్యం అక్కడ చోటు ఇవ్వడం వలన ఏమైపోతుంది? సమాధానం పాడైపోతుంది. ఈ సోమరితనము ఈ ఇతరులు ఏం చేస్తారు? ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఈరోజు ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది, ప్రజలు ప్రభావితం చేసే కార్యాలు ఎన్ని ఉన్నాయో చూడండి లోకంలో. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుండి వచ్చినవి అంటే కానే కాదు. మనుషులు ఒకరి ద్వారా ఒకరు ప్రభావితమైన కార్యాలు ఇవన్నీ కూడా. నేను ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చెప్పండి ప్రజలు ఎట్టా ప్రభావితం అవుతున్నారో చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డైవర్స్. ఈరోజు డైవర్స్ ఇవ్వడము, డైవర్స్ తీసుకోవడము, డైవర్స్ ప్రకటించడము, ఇవన్నీ మనుషుల యొక్క ప్రభావం. ఇది దేవుని యొక్క సమాధానాన్ని పాడు చేస్తుంది. ఇది సమాజంలో నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులకి డైవర్స్ అనే ఒక పద్ధతి ఎవరు తీసుకొని వచ్చారండి? ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు దీన్ని? ఎవరి వల్ల ప్రభావితం అయింది ఇది? ఒకరు తప్పు చేస్తుంటే ఒకరు సరిదిద్దాలి, కానీ ఆ తప్పుని 10 మంది చప్పట్లు కొట్టి ఆహ్వానించి ఆ 10 మంది జీవితాలు నాశనం అవ్వలేదు. అక్కడ ఒకడు చేసిన తప్పు 10 మంది జీవితాలు నాశనం అయిపోయింది. సంఘంలో ఇలాగా సాతాను ఒక్కడిని వాడుకొని 10 మందిని నాశనం చేస్తుంది. ఒక్కడిని వాడుకుంటుంది, అందరిని వాడుకోదు, ఒక్కడనే వాడుకుంటుంది. ఆ ఒక్కడి ద్వారా 10 మందిని అసమాధానంలోనికి, గొడవల్లోనికి, ప్రాబ్లమ్స్ లోనికి తీసుకుని. ఇది తెస్సలోనికల వాళ్ళు కూడా పని చేయకుండా ఒకడు ఉంటే ఒకరిని చూసి 10 మంది పాడవుతుంటారు. 10 మంది పాడవుతుంటే వాళ్ళు 10 మందికి చెప్తుంటారు. 10 మంది అంటే లెక్క పెరుగుతా పోతుంది. అందరు పని చేయకుండా కూర్చుంటే ఎవరా వాళ్ళకి ఆహారం పెడతారు? వీళ్ళ వల్ల పౌలు సువార్త డిస్టర్బ్ అవుతుంది, పౌలు ప్రసంగం డిస్టర్బ్, లైఫ్ పాడైపోతుంది. ఇక్కడ తెస్సలోనికల వాళ్ళు కూడా పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాననే మాట, ఇట్స్ ఎ స్ట్రాంగ్ వర్డ్. మళ్ళీ చెప్తున్నాడు, ఇట్స్ స్ట్రాంగ్ వర్డ్, ఇట్స్ వార్నింగ్. హెచ్చరిస్తున్నాడు. మా వలన పొందిన బోధన ప్రకారము అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపించుచున్నానంటే ఇది యేసుక్రీస్తు పేరట అది వచ్చి అధికారముతో కూడిన మాట. ముఖ్యంగా ఈ రోగాలని, వ్యాధులని తరిమి కొట్టడానికి వాడే మాట యేసుక్రీస్తు నామంలో. కానీ ఈ యొక్క సోమర్తనంగా ఉంటారు చూడండి, వాళ్ళని కూడా తరిమి కొట్టాలంటే, తొలగించాలి, వాళ్ళ నుండి తొలగిపోవాలంటే పౌలు అన్నాడు యేసుక్రీస్తు నామములో వాళ్ళని నేను హెచ్చరిస్తున్నాను అంటే, అనగా ఒక డివైన్ అథారిటీతో, అధికారముతో ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు, వీళ్ళ దగ్గర నుండి తెస్సలోనిక సంఘస్థులారా తొలగిపోండి. ఎందుకంటే ఇది ఎలాంటిదంటే విత్తనం లాగిది. ఫస్ట్ ఒక్కరితో స్టార్ట్ చేస్తే ముగించేయచ్చు. నెక్స్ట్ 10, 20, 30, 100 అయిపోయింది అనుకోండి, దాన్ని ఆపడం అసాధ్యం, కష్టం అది. కాబట్టి ఈ యొక్క అక్రమముగా సోమరితనంగా ఉండడం అనేది విత్తనంలోనే దాన్ని హెచ్చరించాలి, విత్తనంలోనే దాన్ని తొలగించాలి. లేకపోతే అది కానీ పండింది అనుకోండి, అది కానీ పుష్పించింది అనుకోండి, ఆ వాసన 10 మందికి తగిలింది అనుకోండి, ఆ 10 మంది ఆ వాసన 100 మందికి తగిలిస్తారు. ఆ 100 మందికి తగిలిందంటే మొత్తమే పాడైపోతుంది. అక్రమంగా నడుచుకుని వారి యొద్ద నుండి తొలగిపోండి, అక్కడ ఉండొద్దు. ఎందుకంటే అక్కడ ఉంటే దానివల్ల మనము కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, దానివల్ల మనం కూడా ప్రభావితం అవుతాం. పౌలు ఇలాగ చెప్పలేదు, కానీ వాళ్ళు కొంతమంది అలాగ ఉన్నారు. ఇలాగ చేయడం ద్వారా వీళ్ళు ఒక రకమైన ఒక అబద్ధ బోధన వీళ్ళు బోధిస్తున్నారు. దేవుని రాకడ వస్తుంది, ఎందుకు కష్టపడ్డము? దేవుడు వచ్చేస్తారు, రేపో మాపు దేవుడు వచ్చేస్తారు, కూర్చుందాం మనము, దేవుడు వస్తే వెళ్ళిపోదాం, ఎందుకు ఈరోజు కష్టపడాలి? అలా కాదండి. దేవుడు కష్టపడమని దేవుడు ఆది నుండి ఆదాముని దేవుడు అన్ని పనులు తన మహిమను కోల్పోక ముందే దేవుడు ఆదాముకి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ భూమిని, దీని నేలనంతా నువ్వు దున్నాలని ఆజ్ఞాపించాడు. మహిమ పోయిన తర్వాత కూడా వాళ్ళు కష్టపడమని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. నువ్వు చెమట ఓర్చితే తప్ప ఈ యొక్క భూమి నీకు పంట ఇవ్వదని ఆదాముకి హవ్వకి ఇద్దరు కూడా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. అప్పుడు తెస్సలోనికల వాళ్ళకి పౌలు ఏం చెప్తానంటే, ఇలాగ ఉన్న వారిని మీరు తొలగించండి. 7వ వచనం చదివితే, ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకొనవలెనో మీకు తెలియను, మేము మీకు మర్యాదగా అక్రమముగా నడుచుకొనలేదు. మీకు తెలుసు, పౌలు అంటున్నాడు తెస్సలోనికల వాళ్ళకి,
మీకు తెలుసు మా లైఫ్ వచ్చి మేము దాచిబడి మేము జీవించలేదు. తెసలోనికల వాళ్ళ ముందు మేము క్లియర్గా మేము జీవించాము. ఎలాగూ మమ్మను పోలి నడుచుకోవాలనో మీకు తెలియను, తెసలోనికల వాళ్ళకి తెలుసు. మీకు తెలియను మళ్ళీ నేను మీకు అక్రమంగా మేము నడుచుకోలేదు, సోమరుగా మేము ఉండలేదు, మేము వచ్చి పని చేయకుండా లేము, మేము పని చేస్తూ మేము జీవించామని పౌలంటూ 8వ వచనంలో అంటున్నాడు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, ఎవరి దగ్గర ఫ్రీగా ఆహారము మేము తినలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండలేదు, ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగులు పని చేయొచ్చు జీవనము చేసి. ఇది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్, ఇది పౌలు ఇచ్చిన అతి స్ట్రాంగ్ స్టేట్మెంట్. మేము ఎవరి దగ్గర ఫ్రీగా మేము అన్నం తినలేదు, ఫ్రీగా ఆహారం తినలేదు అనగా పౌలు ఒక విషయం, మేము ఇర్రెస్పాన్సిబుల్ గా లేం, మేము పని చేయకుండా లేదు, మేము సోమరిగా లేం. మేము 3 వారాలు పౌలు అంటున్నాడు ఎవరిని వద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. పౌలు అంటున్నాడు మీరు కూడా మమ్మల్ని పోలి ఎట్ట నడుచుకోవాలో మీకు తెలుసు, మేము కష్టపడ్డాము. తెసలోనికల వాళ్ళకి కూడా పౌలు మీరు కూడా కష్టపడి మీ ఆహారం కోసం మీరు కష్టపడాలి. ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోలేదంటే ఉచితంగా ఇచ్చినా కూడా పౌలు తీసుకోలేదన్నమాట. ఎవరి దగ్గర పౌలుకి ఉచిత ఆహారం ఇచ్చినా కూడా పౌలు తీసుకోలేదు. ఈ రెఫ్యూజ్డ్, తీసుకోలేదు ఆహారము, ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎందుకంటే పౌలుకు ఒక వైరాగ్యం, ఒక మర్యాదగా, ఒక మాదిరిగా ఇతరుల యుద్ధ జీవించాలనేదే పౌలు యొక్క ఆకాంక్షగా ఉంది. ఏది కూడా పని చేయలేదు. రాత్రి పౌలు కష్టపడ్డామంటే, కష్టం అంటే మనం పౌలే కష్టపడతాం, రాత్రి కష్టపడడం. కానీ పౌలు అంటున్నాడు రాత్రి కూడా నేను కష్టపడ్డాను, రాత్రి పగుళ్ళు కష్టపడి స్వెట్, చెమట, రక్తము ఇవన్నీ కార్చాడండి పౌలు. కష్టపడి తన జీవనాన్ని, తన ఆహారం కోసం తాను కష్టపడ్డాడు. పౌలు కష్టపడి ఆహారం కోసము రాత్రి పగుళ్ళు పని చేయొచ్చు జీవనము చేసి మేము జీవించాము. అలాగా జీవనం అంటే వీ మెయింటైన్డ్ అవర్ మెయింటెనెన్స్. ఇతరులపైన ఆధారపడలేదు, ఇతరులపైన మేము జీవించలేదు. అలాగనే మనమందరం కూడా ఇతరులపైన ఆధారపడకూడదు. మన మెయింటెనెన్స్, మన జీవనాన్ని మనము చేసుకోవాలి, మన జీవనాన్ని మనము సంపాదించుకోవాలి. మన పిల్లలకి మనం చూసిన సోమరులైన వాళ్ళకి కూడా మనము నేర్పించాలి. సోమరుగా ఉండడము, సోమరితనాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎవరైనా పని లేని వాళ్ళు ఇంట్లో కానీ ఉంటే, చదువు లేకుండా ఇంట్లో ఉంటే, పనికి పోకుండా ఇంట్లో సోమరితనంగా ఇలాగ ఉన్న వారిని మీరు చూస్తున్నప్పుడు నవ్వుతూ వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు, హెచ్చరించాలి, వాళ్ళని పని చేయమని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు అలాగ జీవించాలి. ఎందుకంటే ఇతరులపైన ఆధారపడడం కంటే తన సొంత కార్యములను చేసుకునే వారిగా ఉండాలి. పౌలు రాత్రి పగుళ్ళు తాను మాదిరిగా, పౌలు అండ్ వీఆర్ ది ఎగ్జాంపుల్. అలాగే మళ్ళీ ఏమంటారు 9లో, మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మేము మర్యాదగా కనపరుచుటకై ఇలాగ చేసితిమి గాని మాకు అధికారం లేదని కాదు.